యేసుక్రీస్తును ధరించుకునే వారే ఇవన్నీ కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే అసలు క్రీస్తునే మనం ధరించుకున్నట్టుగా లేక ప్రభువాన్నే మనం ధరించుకున్నట్టుగా లేక ప్రభువాన్నే ధరించుకుంటే శరీర ఇచ్చేవాళ్ళు నెరవేర్చుకున్నట్టు శరీర విషయం ఆలోచన చేసి కొనకుడి. శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. ఎందుకంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయదు. ఒక మనిషి పరలోకానికి వెళ్ళడానికి మనలో ఉన్నటువంటి దేవుడి యొక్క అంశం ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మే మనల్ని జీవింపచేస్తుంది. శరీరం కేవలము నిష్ప్రయోజనం. శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే దానితోటే మనం నశించిపోతాం, రక్షణ కోల్పోతాం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఇట్లు తప్పించుకుంటాం. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ప్రియమైనటువంటి వాళ్ళ, అందులో బట్టి అడ్వెంట్ కాలంలో మనకి ఇచ్చినటువంటి ఈ పాఠ్యాంశాలు రక్షణ సమీపంగా ఉంది. రక్షకుడు వచ్చాడు. ఒక రోజుగా ఆయన సాత్వికంతో యెరూషలేము ప్రవేశం చేస్తున్నాడు. ఆయన ఆహ్వానించారు, బట్టలు పరిచారు, హృదయాన్ని పరిచారు. మనం ఏం చేస్తున్నామో ఒక ప్రశ్న వేసుకుందాం. మన సంగతి ఏంటి? ఆనాడు అలా చేశారు, వీళ్ళలా చేశారు. మనం ఏం చేయబోతున్నాం? ఈ క్రిస్మస్ సీజన్లో మనము దేవుని హృదయంలోనికి ఆహ్వానిస్తున్నామా? మన హృదయాన్ని ఇస్తున్నామా? మన యొక్క హృదయాలను ఆయనకు ఆయన నడవటానికి వీలుగా పరుస్తున్నామా? అంటే ఆయనకు నివాసయోగ్యంగా మన యొక్క హృదయం ఉందా? ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ ఈ అడ్వెంట్ కాలం మొదటి ఆదివారం నుండి అడ్వెంట్ కాలం పూర్తయిన తర్వాత ఇక మిగిలినటువంటి కాలాలన్నీ కూడా మనం రక్షణలో కొనసాగుతూ దేవుడు మనల్ని ఆత్మతో నింపులో అన్న పరిశుద్ధాత్మ దేవుడు తన మెండైనటువంటి కృప మనకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చినటువంటి మరి సిఆర్ గారు, చంద్రశేఖర్ గారిని వందనాలు తెలియజేస్తాను. చేయబడండి.